విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో జరిగిన 2025 డిఎస్సి నియామకాల్లో పెద్ద ఎత్తున అవినీతి, తీవ్ర నిర్వహణ లోపాలు జరిగాయని వైఎస్ఆర్సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి పేర్ని వెంకటరామయ్య తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మెగా డిఎస్సి పేరుతో నిరుద్యోగుల్ని దగా చేశారని, కలెక్టరేట్లలో కనీసం మెరిట్ లిస్టులు కూడా పెట్టకుండా జీఎస్టీ చట్టం తరహాలో ఈ నియామక ప్రక్రియను అత్యంత గందరగోళంగా మార్చివేశారని మండిపడ్డారు. మంత్రి లోకేష్ తన యువగరం పాదయాత్రలో వెంట నడిచిన వారికి తమ సొంత సంస్థ హెరిటేజ్ లో ఉద్యోగాలు ఇచ్చినంత సులభంగా స్పోర్ట్స్ కోటా కింద చివరకు పేకట్ ఆడేవారికి కూడా దొడ్డిదారిన టీచర్ పోస్టులు కట్టబెట్టారని ఆరోపించారు. టెట్ డిఎస్సి పరీక్షల నిర్వహణతో పాటు ఈ స్పోర్ట్స్ కోటా అక్రమాలపై తాము సచివాలయంలో ఆర్టీఐ ద్వారా 16 రకాల అంశాలపై దరఖాస్తు చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. వాళ్ళ హెరిటేజ్ కంపెనీలో ఉద్యోగాలు ఇచ్చినంత తేలికగా డిఎస్సిలో కూడా ఉద్యోగాలు ఇచ్చేశాడు. అందుకోసమే పరీక్ష అంటే చూడండి, ఎగ్జామ్ లేకుండా అంటే డిఎస్సి కానీ టెట్ కానీ ఎగ్జామ్ రాయకుండా స్పోర్ట్స్ కోటా కింద, ఆ స్పోర్ట్స్లో ఏంటి అంటే నేను మొన్నటిదాకా ఏమనుకున్నానంటే ప్యాకాట్ పెడితే ఎమ్మెల్యేలు ఒప్పుకోరనుకున్నాను. ప్యాకాట్లో స్పోర్ట్స్ అంటే మెరిట్ వాళ్ళని ప్యాకాట్ పోటీలు పెట్టి దాంట్లో తీసుకుంటే ఎమ్మెల్యేలు ఒప్పుకోరు. మాట నువ్వేట తీసుకుంటావా లోకేష్, చంద్రబాబు నాయుడు గారు అని ఆపారేమనుకున్నా. తీరా జీవో చూస్తే ఆ కొత్త జీవోలో 40వ ఆట బ్రిడ్జి ప్యాకాట, దాన్ని కూడా వదల్లా. ప్యాకాట్లో బాగా పోటీ ఫస్ట్ వచ్చినా కూడా టీచర్ ఉద్యోగంగా తీసుకున్నటువంటి పరిస్థితి. అంటే అదొక క్వాలిఫికేషన్. 40వ ఆట చూసుకోండి మీరు కావాలంటే. బి కేటగిరీలో 40వ ఆట బ్రిడ్జి. బ్రిడ్జ్ అంటే ఏంటి? పేక మొక్కలతో ఆడేటువంటి ఆట బ్రిడ్జి. దానిలో బాగా తర్ఫీదు, దాని నైపుణ్యం చూపించినా కూడా టీచర్ అయిపోవచ్చు. ఎంత పనోళ్ళండి మీరు అసలు. లోకేష్ గారు, మీ ప్రభుత్వం ఎంత పనోళ్ళు అంటే, నీకు నచ్చిన వాళ్ళకి ఉద్యోగం. ఎంత దుర్మార్గం అంటే ఊళ్ళో 2 ముఠాలు కక్షలు కట్టి వాళ్ళు చంపుకుని, అంతకుముందు వాళ్ళ నాన్న నీళ్లు చంపుతారు, వీళ్ళ నాన్న నీళ్లు చంపుతారు. దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రుద్ది వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చాం, మేము మా వాళ్ళని చంపేస్తే ఉద్యోగాలు ఇచ్చాం. ఈ హెరిటేజ్లో ఎందుకు ఎవరు గవర్నమెంట్లో ఉద్యోగాలు ఇవ్వటం ఏంటి మీ పార్టీ వాళ్ళకి? మీకు చేతనైతే నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఆ మర్డర్ చేసి ఉంటే ఉరిశిక్ష వేయించండి. మీ ప్రభుత్వంలో కేసులు వాదించి మీ పోలీసులతో సాక్ష్యాధారాలను గట్టిగా బిగించి ఉరిశిక్ష వేయించండి. గవర్నమెంట్లో ఉద్యోగాలు ఏంటి?